హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 9th డిసెంబర్ నుండి 30 డిసెంబర్ అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత లాస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 31 డిసెంబర్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ఇక్కడ ఎగ్జామినేషన్, తర్వాత కరెక్షన్ ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి డేట్ ఇక్కడ 1 జనవరి 2025 ఇచ్చేసి ఇచ్చారు 2 days అనేది. తర్వాత ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ డేట్ అయితే షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లికేషన్లో ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉండాలో ఇక్కడ కేబీఎల్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇక్కడ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సో మీకు అప్లై చేయడం రాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేనైతే మీకు అయితే నెంబర్ ఇస్తాను. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 50 రూపాయలు అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే మీకు అప్లికేషన్ చేయడం రాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో మీకైతే నేను నెంబర్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్లో దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్, తర్వాత ఇక్కడ క్వాలిఫైడ్ సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి జనరల్ యూఆర్ ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 55 మార్క్స్ అనేది మాస్టర్ డిగ్రీ కంప్లీట్ అయితే ఉండాలి. తర్వాత దీనికి సంబంధించిన దీంట్లో వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు, ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 24 సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఎక్కువ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే వచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్రియేట్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ వస్తాయి. ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి జెండర్ రోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఐ హ్యావ్ డిజిలాకర్ అకౌంట్, మీకు ఆ డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన డిజిలాకర్ మీద అయితే దీంట్లో టిక్ చేసేసి మీకు సంబంధించిన లాగిన్ అనేది ఇక్కడైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత మీకు డిజిలాకర్ లేకపోతే ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ఐడి ఉంటే దీంట్లో టిక్ చేసేసి మీకు సంబంధించిన క్రెడిట్ ఐడి ద్వారా అయితే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నుండి అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు న్యూ అనేది. తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే ఇక్కడైతే మీరు ఇక్కడ దీని సంబంధించిన అనేది మీకు సంబంధించిన ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత పాన్ కార్డ్ ఇక్కడ మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఉంటే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ లేకపోతే ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఉంటే ఇక్కడ ఒక ఇండియన్ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇచ్చేయచ్చు. సో ఇవన్నీ ఒకవేళ ఉంటే ఇక్కడ లాగిన్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీకు సింపుల్గా ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు మీద ఇక్కడ టిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత డెస్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా పైకి అయితే వస్తుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో మీకు ఆధార్ కార్డులో ఉన్నట్టు వస్తుంది. మీరు దాన్ని క్లియర్ చేసేసి మీ యొక్క 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ 10th సర్టిఫికేట్లో ఉంటే చేసింది. తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మెయిల్ అనేది మనకు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్, ఇక్కడైతే పాస్పోర్ట్, ఇక్కడ రేషన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత సబ్ లొకాలిటీ ఉంటే ఇచ్చేసేయండి, లేదు అవసరం లేదు. తర్వాత ఇక్కడ లొకాలిటీ, తర్వాత కంట్రీ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో మీ యొక్క డిస్టిక్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ చేసేసింది. ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే మనకు సెట్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే చూస్ అయితే చేసుకోవాలి. సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి, మనకు 18 to 13 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు 1 స్పెషల్, తర్వాత క్యారెక్టర్, తర్వాత లోవర్, తర్వాత లెటర్ అయితే ఉండాలి. మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో సపోజ్ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నేమ్, ఫస్ట్ నేమ్, తర్వాత నెంబరిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ అని ఎదురు కానీ ఇచ్చేసేయండి. తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడైతే మీరు స్మాల్ లెటర్లో అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి.
సో ఇచ్చేసిన తర్వాత సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి మీకు ఫేవరెట్ ఫస్ట్ స్కూల్ నేమ్, తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు పర్టికులర్ చెక్ లిస్ట్ అయితే ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. మీ యొక్క నేమ్ ఇక్కడ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని కరెక్ట్గా ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అన్ని కరెక్ట్గా ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చేంజ్ అయితే ఉండదని ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. నో చేంజెస్ విల్ బి పర్మిటెడ్ వన్స్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఉంటే ఈ విధంగా టిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు అగ్రీ ఉంది కదా, అగ్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఓటీపీ అయితే వస్తుంది. మన యొక్క ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చాలి. మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ పడుతుంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా డెస్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి అండ్ ఫీజు పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా ఇక్కడ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు పర్సనల్ కాంటాక్ట్, క్వాలిఫికేషన్, అడిషనల్ ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేయాలి. కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మన యొక్క నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఆ విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు నేషనాలిటీ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన 40% మోర్ దెన్, తర్వాత లెస్ దెన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు డయాబెటిక్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇన్కమ్ పేరెంట్స్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడైతే మీకు 1 lakh 2 lakh ఎక్కువ వరకు అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, ఈ క్యాప్చరు, సో ఫస్ట్ ఈ క్యాప్చర్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ ఉన్నాయి కదా, సో అగ్రీ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే ఐ వాంట్ టు అప్లై, ఇక్కడ జాయింట్ ఇక్కడైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ December 2024 ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మీరు 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామింగ్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పాస్ స్టేటస్, సో ఇక్కడ పాస్ లేదా అపేరింగ్ రిజల్ట్ అవైటెడ్ అంటే మీరు అపేరింగ్ అయ్యారా లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని దీంట్లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు అపేరింగ్ రిజల్ట్ అవైటెడ్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు పాసింగ్ అనేది ఇక్కడైతే మనకు 2024 2025 అయితే వచ్చేసింది. తర్వాత కోర్స్ స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు పాస్ ఉంటే ఇక్కడైతే పాస్వర్డ్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే ఇక్కడ మీరు పాసింగ్ ఇయర్ అనేది ఎప్పుడైతే అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో ఇక్కడ అంటే మీరు అపేరింగ్ ఇక్కడ రిజల్ట్ అవైటెడ్ ఉంటే మనకు 2024 2025 అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీరు కోర్స్ అనేది ఏ కోర్స్ తీసుకున్నారో మీ యొక్క కోర్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇండియన్ అవుట్ సైడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఇక్కడ స్టేట్, సో మీ స్టేట్ అనేది ఇక్కడ నుండి క్వాలిఫై అయ్యారో యొక్క స్టేట్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత రిజల్ట్ మోడ్ వచ్చేసి పర్సెంటేజెస్ జీపీ అనేది ఇచ్చేసండి. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన గ్రేడ్ ఇక్కడ పాయింట్ అనేది దీంట్లో అయితే మ్యాక్సిమం అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు అప్ 10 అనేది ఎంత వచ్చినాయో సో మీరు ఇక్కడైతే గ్రేడ్లో అయితే జాగ్రత్తగా అనేది చేసేయండి. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీరు పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసి టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత అప్ 10 మార్క్స్ మీకు ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసండి. పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పిహెచ్డి డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అంటే చేసి ఇక్కడ అగ్రీ అయితే చేసేసి
ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ సురేష్ మ్యాన్ రీసెర్చ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఇక్కడ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎంఫిల్ మాస్టర్ డిగ్రీ కోర్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు హ్యావ్ కంప్లీటెడ్ మాస్టర్ డిగ్రీ ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. సో ఒకవేళ ఎస్ ఉంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మీరు ఎప్పుడు కంప్లీట్ పర్సూయింగ్ అయ్యారో ఆ యొక్క కంప్లీట్ అయితే కంప్లీట్, తర్వాత పర్సూయింగ్ ఉంటే ఇక్కడ పర్సూయింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్, తర్వాత ఇయర్ ఆఫ్ ఇక్కడ అడ్మిషన్ అనేది దీంట్లో ఇయర్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు లేకపోతే ఇక్కడైతే సింపుల్గా అయితే డైరెక్ట్గా నో అయితే చేసేయండి మనకు. తర్వాత మైనారిటీ ఉంటే ఇక్కడైతే మీరు మైనారిటీ ఇక్కడైతే ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుట్ ఉంటుంది కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ ఉన్నాయి కదా, సో దీంట్లో టిక్ చేసేసి ఇక్కడైతే అగ్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ విధంగా అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మనకు అప్లయింగ్. సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా మీరు జేఎఫ్ఆర్ జూనియర్ రీసెర్చ్ ఫాలోషిప్ అనేది లేదా పిహెచ్డి ఓన్లీ అయితే మీరు దీనికైతే అప్లై చేద్దాం అంటారో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన అనేది మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం. సో మీకు ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు కావాలో మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ చాయిస్ 1 ఎగ్జామినేషన్ సిటీ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇక్కడ స్టేట్ అయితే ఇచ్చేసింది, దానికి సంబంధించిన సిటీస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ స్టేట్ 2, తర్వాత స్టేట్ 3, స్టేట్ 4, స్టేట్ 5 ఈ విధంగా ఇచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ సిటీ ఏరియా పక్కన అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఫాదర్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆక్యుపేషన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీరు క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసి మదర్ ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చేసి మీకు సంబంధించిన మదర్ ఆక్యుపేషన్ ఏది ఉంటుందో అదే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ అగ్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో. సో ఇక్కడైతే జేపీజే ఫార్మాట్లో ఇక్కడ మినిమం సైజ్ వచ్చేసి 10 to 200 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 4 to 30 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడైతే 50 నుండి 300 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇదైతే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అడుగుతుంది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. సో ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మెండేటరీ అయితే అడిగారు, ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు వ్యూ అయితే వచ్చేసింది. తర్వాత సిగ్నేచర్ వ్యూ వచ్చేసింది. తర్వాత డాక్యుమెంట్స్ వ్యూ అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది, ఫైనల్ సబ్మిట్ అనమాట. మనకు టోటల్ ఫీజు అనేది ఇక్కడైతే అవపడుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోండి. ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు అన్ని క్లారిటీగా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్త 1-2 సార్లు చూసుకోండి. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై మీద క్లిక్ చేసేసి మీకు అనేది ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే ఈ విధంగా మొబైల్ ఓటీపీ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సో మనం కంప్లీట్ ఫామ్ అప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా. వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని మీకు కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే మీరు సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటే. సో ఇక్కడ మీ యొక్క నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత కోర్సు, తర్వాత ఇక్కడైతే జెండర్, తర్వాత మనకు మెయిల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కట్టుకుంటే ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. సో చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాలి కాబట్టి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఎస్బీఐ అయినా ఐసిఐసిఐ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎస్బీఐ పే ద్వారా అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుండి అయితే. సో నెక్స్ట్ పేమెంట్ అనేది ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, తర్వాత అదర్ బ్యాంకింగ్, తర్వాత అదర్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి.
ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇచ్చేసి మీరు ఇక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇంకోసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అనేది పేమెంట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మీకు సంబంధించిన ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి మీరు పే అయితే ఇక్కడ నుండి చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది చేసేయండి. లేదా మీరు ఇక్కడ నుండి అయితే యూపీఐ ఛార్జెస్ ఇక్కడైతే మీరు యూపీఐ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సిఎస్ఐఆర్ ఇక్కడైతే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.